హలో అమేజింగ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమేజింగ్ ఉమెన్స్ కార్నర్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఎక్కువ శ్రమ లేకుండా పంజాబీ డ్రెస్కి సైడ్ కట్స్ని ఈజీ ప్రాసెస్లో ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. చాలా మందికి డ్రెస్ని స్టిచ్ చేసేటప్పుడు డ్రెస్ అంతా బాగానే స్టిచ్ చేస్తారు, కానీ కట్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం హిప్ దగ్గర ఫినిషింగ్ అనేది నీట్గా రాదు, అండ్ అలానే కొంచెం ముడతలుగా కూడా వస్తూ ఉంటుంది. అలాగే కట్స్ కూడా స్ట్రైట్గా రాకుండా మెలికలు తిరిగినట్లుగా వస్తూ ఉంటాయి. అయితే అలా ఎందుకొస్తాయి? అలా రాకుండా ఉండాలి అంటే సైడ్ కట్స్‌ని ఫినిషింగ్ నీట్‌గా వచ్చేలాగా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. అండ్ అలానే కటింగ్ చేసుకునేటప్పుడు కూడా సైడ్ కట్స్ కోసం మనం కరెక్ట్‌గా ఎంత మెజర్‌మెంట్ తీసుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో నేను యాడ్ చేయబోతున్నాను. సో, మీకు క్లియర్‌గా ఉంటుంది వీడియో మొత్తం కూడా. బిగినర్స్ అయినా కానీ ఈజీగా అర్థమయ్యేలాగా స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్‌తో వీడియో మొత్తం కూడా నేను చేస్తున్నాను. ఇప్పుడు మనం సైడ్ కట్స్ అనేవి కరెక్ట్‌గా రావాలి అంటే కటింగ్ చేసుకునేటప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సైడ్‌ని అయితే మనం ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటాం కదా, బట్ హిప్ దగ్గర నుంచి అంటే మనకి కట్స్ పాయింట్ ఉంటుంది కదా, ఆ కట్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా 1 ఇంచ్‌కి మనం స్ట్రైట్‌గా మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఏ సైజ్ వారైనా సరే కట్స్ కోసము 1 ఇంచ్ అనేది ఈ విధంగా ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ తీసుకున్నామంటే మనకి కట్స్ అనేవి నీట్‌గా రావు. చూసారు కదా, ఈ విధంగా 1 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని కటింగ్ చేసేసుకోవటమే అన్నమాట. మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఈ కటింగ్ క్లిప్ కూడా చూపించాను. సో, ఇప్పుడు మనం కట్స్‌ని ఈజీ ప్రాసెస్‌లో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడైనా సరే మనకి కట్స్ అనేవి స్ట్రైట్‌గా నీట్‌గా రావాలి అంటే సైడ్ స్టిచెస్ అనేవి మనం పర్ఫెక్ట్‌గా వేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, నేను 3 ఆర్ 4 స్టిచెస్ అయితే వేసుకున్నాను. మనం ఎన్ని స్టిచెస్ అయినా వేసుకోవచ్చు అనమాట సైడ్‌న. బట్ చివరికి అంటే కట్స్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి స్టిచెస్ అన్నీ కూడా ఈ విధంగా ఒక లైన్ దగ్గరికి రావాలి, అంటే ఒక లైన్ మీదకే రావాలి. కట్స్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి స్టిచెస్ అన్నీ కూడా ఒక లైన్ మీదకే రావాలండి. అదైతే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అటు ఇటు అస్సలు అవ్వకూడదు అనమాట. అలా అయ్యాయి అంటే మనకి కట్స్ అనేవి నీట్‌గా రాదు. సో, చూసారు కదా, నేను ఇక్కడ సైడ్ స్టిచెస్ అనేవి 2 సైడ్స్ కూడా వేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు కట్స్‌ని అయితే స్టిచ్ చేసుకుందాము. కట్స్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే కింద వైపు నుండి మనం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఈ కింద వైపు నుంచి మనం స్టిచ్ చేయడం మొదలు పెట్టాలి కట్స్ కుట్టేటప్పుడు. ఇప్పుడైతే దీన్ని నేను టర్న్ చేసుకొని కింద వైపు నుంచి స్టార్ట్ చేస్తాను కట్స్ కుట్టడము. అడుగునున్న క్లాత్ని లోపల వైపుకి ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి. మనం కరెక్ట్‌గా లైనింగ్ క్లాత్ ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో అక్కడ నుంచి ఫోల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని, అంటే డబల్ ఫోల్డ్ చేస్తున్నాను. మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా విడ్త్ అనేది కట్స్ కుట్టడం కోసం, ఆ 1 ఇంచ్ విడ్త్ మాత్రమే మనం స్టిచ్ చేయాలి. ఈ కింద ఫస్ట్ మనం ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద ఫోల్డింగ్స్ అనేవి పెట్టకూడదండి. ఫస్ట్ సన్నగా ఒకసారి ఫోల్డ్ చేసుకొని తర్వాత దాన్ని మళ్ళీ ఇంకోసారి డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూసారు కదా, మనకి ఫోల్డింగ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటుంది. జస్ట్ దాన్ని మాత్రమే మనం ఫోల్డ్ చేసుకోవాలి. గట్టిగా లాగినట్టు మాత్రం మనం క్లాత్‌ని పట్టుకొని ఫోల్డ్ చేసాము అంటే మనకి ఖచ్చితంగా ముడతలనేవి వచ్చేస్తాయి. ఇలా నిదానంగా ఫోల్డ్ చేసుకుంటూ ఒకే లెవెల్‌లో స్టిచ్ చేస్తూ రావాలి చివరి వరకు కూడా. కుట్టేటప్పుడు క్లాత్‌ని మాత్రం అస్సలు లాగొద్దండి. లాగాము అంటే మనకి ముడతలనేవి వచ్చేస్తాయి. మనకి ఆల్రెడీ ఫోల్డింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ ఫోల్డింగ్‌ని మాత్రమే మనం నిదానంగా ఫోల్డ్ చేసుకోవాలి లాగకుండా. ఈ విధంగా హ్యాండ్స్ తోటి మనం కరెక్ట్‌గా ఆ ఫోల్డింగ్‌నే సరి చేసుకుంటూ కరెక్ట్ ఫోల్డింగ్ వేసుకుంటూ రావాలి. చూడండి, ఈ కట్స్ దగ్గరకొచ్చేటప్పటికి మనకి జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ కన్నా కూడా ఒక 1/2 ఇంచు పైకి మనం ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఫోల్డ్ చేసి. నీడిల్ అనేది క్లాత్‌లోకి గుచ్చుకొనే ఉండాలండి. జస్ట్ మనం పాదాన్ని పైకెత్తి మాత్రమే క్లాత్‌ని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇటువైపుకొచ్చేసరికి మనం పాదం దగ్గర ఫోల్డ్ చేయకుండా ఒక 4, 5 ఇంచెస్ పక్కకి, ఇక్కడ నేను ఫోల్డ్ చేస్తున్నాను చూసారా, ఫోల్డ్ చేసి హ్యాండ్‌తో ప్రెస్ చేసుకుంటే మనకి ఫోల్డింగ్ అనేది పడిపోతుందండి. ఇప్పుడు ఆ ఫోల్డింగ్‌ని బేస్ చేసుకొని పాదం దగ్గర మనం ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని పాదాన్ని మళ్ళీ కిందకి పెట్టేసుకొని స్ట్రైట్‌గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం కానీ ఫస్టే పాదం దగ్గర ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి లూజ్ వస్తుందన్నమాట క్లాత్ అనేది. అప్పుడేమవుతుంది, మనకి ఆటోమేటిక్‌గా ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ముడతలనేవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు చూసారు కదా, ఇందాక నేను కింద వైపున ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్‌ని బేస్ చేసుకొని పాదం దగ్గర ఫోల్డ్ చేశాను కాబట్టి మనకి ఇక్కడ స్ట్రైట్‌గా వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది కూడా. మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను కామెంట్ బాక్స్‌లో అడగొచ్చు. నేను మీకు చెప్తాను. చూసారా, మనకి కట్స్ పాయింట్ దగ్గర ఎంత నీట్‌గా వచ్చిందో, ముడతలేమి రాకుండా ఇక్కడ పర్ఫెక్ట్‌గా వచ్చింది చూసారా. మొత్తం స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత కూడా మీకు ఇంకా క్లియర్‌గా నేను చూపిస్తాను. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది మనకైతే. ఇప్పుడు ఇదే ఫోల్డింగ్‌ని మనం క్లాత్ అనేది లాగకుండా నిదానంగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి.
మనం ఆ ఫోల్డింగ్‌ని నిదానంగా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. మనం టైట్‌గా కానీ పట్టుకొని లాగాము అంటే మనకి క్లాత్ అనేది సాగి ముడతలుగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, మనం కొంచెం కేర్‌ఫుల్‌గా నిదానంగా ఫోల్డ్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వస్తే మనకి కట్స్ అనేవి స్ట్రెయిట్‌గా వస్తాయి. ఎక్కడ కూడా ముడతలనేవి అస్సలు రానే రావు. చివరి వరకు కూడా 1 ఇంచ్ విడ్త్ తోటి మనం ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూసారు కదండీ! మనం చాలా సింపుల్‌గా కట్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవచ్చు. చిన్న బేసిక్ టిప్స్ కానీ మనం పాటించాము అంటే మనకి కట్స్ అనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఒక్కసారి మనం కట్స్‌ని పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేయడం నేర్చుకున్నామంటే మనకి ఇంకా అవి మెలికలు తిరుగుతూ వచ్చే అవకాశమే లేదనమాట. మనకి అంతే పర్ఫెక్ట్‌గా ఎప్పుడు కుట్టినా సరే మనకి 100% పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేస్తాయి. చూసారు కదా! ఇప్పుడు మళ్ళీ ఈ చివరను కూడా మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ స్టిచ్ అనేది వంకర టింకర్లు ఏమీ పోకుండా స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసుకుంటూ రావాలండి. బిగినర్స్‌కైతే కొంచెం వంకర టింకర్‌గా వస్తుంది ఇట్లాంటి స్టిచెస్ అనేవి. సో, బిగినర్స్ అయితే కొంచెం కేర్‌ఫుల్‌గా వేయండి. కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర పాదాన్ని అలానే ఉంచండి. సూదిని కిందకి గుచ్చేసి క్లాత్ లోపలికి అప్పుడు పాదాన్ని పైకెత్తి మనం క్లాత్‌ని తిప్పుకొని మళ్ళీ పాదాన్ని కిందకి పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. నీడిల్ మాత్రం మనం పైకెత్తకూడదనమాట జాయింట్ దగ్గర. చివరి వరకు కూడా స్ట్రెయిట్‌గా ఉండేలాగా మనం స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. బిగినర్స్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి స్ట్రెయిట్‌గా స్టిచ్ చేయడం. చూసారు కదండీ! ఈ విధంగా సింపుల్‌గా అయితే మనం సైడ్ కట్స్‌ని అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఫైనల్ లుక్ ఎలా ఉందో చూడండి ఒకసారి. మనకి ఎంత స్ట్రెయిట్‌గా వచ్చాయో చూడండి కట్స్ అనేవి. ఎక్కడ కూడా ముడతలనేవి రానే రాలేదు. ఈ విధంగా చిన్న మెళకువలు కానీ మనం పాటించామంటే మనకి సైడ్ కట్స్ అనేవి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. సేమ్ ఇదే విధంగా మనం రెండో వైపున కూడా కట్స్‌ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో యూజ్‌ఫుల్ వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలానే మీ ఫ్రెండ్స్‌కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అనిపిస్తే తప్పకుండా వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ మీలో ఎవరన్నా ఈ పంజాబీ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో కానీ వాచ్ చేయాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్‌లో అప్లోడ్ చేశానండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కటింగ్ వీడియో లింక్ అండ్ అలానే స్టిచ్చింగ్ వీడియో లింక్ నేనైతే మెన్షన్ చేస్తాను. తప్పకుండా మీరు లింక్ క్లిక్ చేసి ఫుల్ వీడియో అయితే వాచ్ చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, రెండో వైపున కూడా నేను ఇక్కడ కట్స్‌ని పర్ఫెక్ట్‌గా అయితే స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ అనేది మనకి ఎలా వచ్చిందో చూద్దాము. సో, ఇప్పుడు డ్రెస్ మొత్తం నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూసారు కదా మనకి పంజాబీ డ్రెస్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో, తప్పకుండా అయితే వాచ్ చేయండి. చూసారు కదా మనకి కట్స్ అనేవి స్ట్రెయిట్‌గా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో ఎక్కడ కూడా ముడతలనేవి రాకుండా మనకి స్ట్రెయిట్‌గా వచ్చేసాయి. 2 సైడ్స్ కూడా కట్స్ అనేవి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.